రాజేంద్ర ప్రసాద్ గారికి నా యొక్క విన్నపం, సార్ మీరు ఎంతో గొప్పవారు. మీరు ఎన్నో సినిమాలు చేసినారు. మీ సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్. నేను చిన్నప్పటి నుంచి రాజేంద్ర గజేంద్ర కానీ, ఆ ఒకటడక్కు ఎన్నో సినిమాలు సార్ చూసినాం. సార్ మీ ఏజ్కి తగ్గట్టు మాటలు కాదు సార్ అవి. మీ ఏజ్కి తగ్గట్ట మాటలు కాదు సార్ అవి. ఎవరైనా కానీ అరే పోరే అంటే నీ మరి కాదు నువ్వే పట్టుకుంటున్నావు కదా సార్. అర్థం చేసుకోండి సార్. ఎవరైనా కదా సార్ మనం మరిగాచి మాట్లాడితే మనకి విలువ ఉంటుంది సార్. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు వినండి సార్. మీరే నువ్వు ఎంతో అభిమాన హీరో నాకు. చిరంజీవి ప్లస్ తర్వాత నువ్వు సార్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినా నువ్వు చేసే కామెడీ ఎంతో గొప్పగా ఉంటుంది సార్. చిరంజీవి యాక్షన్ హీరో ఆయన ఓకే. నువ్వు ఇంకా నెంబర్ ఉంది సార్. ఇంకా సార్ మీరు మాట్లాడే మాటలు మాత్రం అంత మంచిగా ప్రేక్షకులకు కనపడట్లేదు సార్. మీ నోటి నుంచి వచ్చే మాటలు మధురంగా ఉండాలా, అవతల మనిషికి ప్రేమంగా ఉండాలి సార్. ప్లీజ్ సార్ ఏం బాధపడకండి. హాలిగాని లంజకొడకంటే ఎట్లా సార్? మరి అదే అచ్చిరెడ్డిని అంతే కదా సార్. మరి ఎందుకు సార్ అట్లా చేస్తారు మీరు? హాలి తక్కువ, అచ్చిరెడ్డి నిర్మాత కాబట్టి అచ్చి అంటావు ఎట్లా సార్? పొరపాటు కదా సార్. అందరూ సమానం చూడండి. మీరు పెద్దవారు, మీరు గౌరవంగా ఉండేవాళ్ళు. నాకు సినీ ఫీల్డ్ అంటే పిచ్చి సార్. నాకు 30 సంవత్సరాలు సార్ నేను సాంగ్స్ రాస్తూనే ఉంటా. అంతా నాకు 30 సంవత్సరాల నుంచి సార్. 1990 నిజం సార్. మీరు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు. మీ మరిగానే మీరు తీసుకోకండి సార్ ప్లీజ్. మీరు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు సార్. కింద పాయింట్ ఏది వేసినాం సార్? కింది పాయింట్ ఏమి వేసినాం సార్? మీరు మన జవాన్ పాయింట్ వేసినావు, పైన వైట్ వేసినావు సార్. అది ప్రేమకి చిహ్నం, ఇది దేశానికి చిహ్నం. అది మరి మీరట మాట్లాడితే ఎట్లా సార్? చెప్పండి సార్. అది సార్ ఎవరిని మనం తప్పు మాట్లాడకూడదు సార్. ఎవరి మనసుని బాధ పెట్టకూడదు. రోజని అంటావు, అది రోజు నీళ్ళు ఇచ్చినా అంటావు. సరే సార్ తేవచ్చు అంటే మనం మాట్లాడే విధానం సార్. రోజు నీళ్ళు ఇచ్చినాను అంటే ఎంత విలువ ఉంటుంది? ఎవరినో అన్న కోసం మీరు సరే నీ బాధ్యత ఎట్లా ఉందో నాకు తెలియదు సార్. అది కాకపోతే నువ్వంటే పిచ్చి అభిమానం సార్. రియల్ నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే అభిమానం అంతా ఎక్కడ పోతుంది సార్. నిజంగా రాజేంద్ర సార్ నీ సినిమాలు ఎప్పుడు నా సెల్లులా డౌన్లోడ్ అయి ఉంటావు సార్. అన్నీ చెట్టు కింద పిల్లర్ తర్వాత ఇంకా చాలా సినిమాలు ఉన్నావు సార్. ఇంకా చాలా మాయలోడు చాలా సినిమాలు సార్. అన్నీ నీవి. నీ సినిమాలే ఎక్కువ సార్ అందరికంటే. పాత సినిమాలు ఎన్టీఆర్ సినిమాలు నీ సినిమాలు సార్. మెయిన్గా చిరంజీవి సినిమాలు కూడా అంత లేదు కానీ నీ సినిమాలు ఎన్టీఆర్ సినిమాలు సార్. నేను డౌన్లోడ్ చేసుకుంటా ఎక్కువ సార్. ప్లీజ్ సార్ ఇంకోసారి అట్లా అనకండి సార్ ప్లీజ్ సార్. ప్రేక్షకుల కోసం ప్రేక్షకులు నిన్ను చూస్తూనే ఉంటారు సార్ మీరు ఎప్పుడైనా కానీ. కాబట్టి ఒక మనిషిని బాధ పెట్టే విధంగా మాట్లాడకండి సార్ ప్లీజ్ సార్. ఎందుకంటే పెద్దవారు మీరు. అవతల వ్యక్తిని చిన్న వ్యక్తి కానీ గౌరవించాలా. ఒరే పొరే అంటే అయితే అవతల మనిషికి అయితే అరే ఏంద్రబాయ్ నన్ను ఒరే అన్నాడు అని మనసులో ఉంటుంది కదా సార్. గట్ల సార్ నేను మీకోసమే చెప్పేది. ప్లీజ్ ప్లీజ్ సార్ అనకండి. నువ్వు ఎంతో గొప్ప వ్యక్తి సార్. నిజంగా నేను చెప్తున్నాను కదా సార్. అసలు మీ సినిమాలు పివి నరసింహారావు టైంపాస్ కోసం మాజీ పిఎం చూస్తున్నాడంటే నువ్వు ఎంత గొప్ప వ్యక్తివో తెలుసుకోండి సార్ మీరేగా. కాబట్టి ఎవరైనా కానీ మన మాటకి మనం మర్యాద చేయండి సార్. ఎవరైనా కానీ చిన్నపిల్లలు కానీ మర్యాద ఇద్దాం. అదే సార్ నువ్వు గొప్పనివే సినీ ఫీల్డ్లో నీకు కానట్లేదు సార్.
నువ్వు గొప్పవాడివే. సూపర్ సార్ మీరు అంటే సూపర్. ఎందుకంటే అవతల మనిషిని కించపరిచేట్టు మాట్లాడకండి సార్. ఇది నేను అనేది. అవతల మనుషులు బాధపడతారు సార్. నువ్వు అవతల మనిషి బాధపడినంటే నువ్వు బాధపడేట్టే నేను బాధపడ్డా సార్. ప్రాణప్రసాద్ సార్. సార్ నిజం సార్. మీరంటే పిచ్చి సార్. అంటే మాకు నీ కామెడీ ఎప్పుడు నా చిన్నప్పుడు ఉంది సార్. ఇంకా చెప్తుగా సార్. ఇప్పుడు నీ సినిమాలు ఎప్పుడంటే సార్, అంటే నాకు గుర్తున్నంత వరకు నేను 72లో పుట్టినా సార్. నేను 72లో. అయితే 72లో పుడితే నేను 80 నుంచి చిన్న పిల్లోడిని అప్పటికి సార్. 8 ఏళ్ళు ఉంటాయి నాకు. అంటే గుర్తుంటుంది నాకు. అంతే కదా సార్. అట్లా చూసుకుంటూ వస్తున్నాం సార్. ఇంకా అంటే ఆ టైంలో సార్. ఇంకా అట్లా సార్. ప్లీజ్ సార్, ఎవరినైనా కానీ మనము కించపరిచే విధానం మాత్రం మాట్లాడకూడదు సార్. పెద్దవారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. మరీ ఇంకోటి సార్, ఆలి చిన్న యాక్టర్ని మరీ ఘోరంగా మాట్లాడకూడదు సార్. ఆయన అలాంటి పర్సనే. ఆయన గురించి కూడా మనం తెలియదు సార్. ఆయన అలాంటి పర్సన్ సూపర్. ఏ సినిమా చేసినా కానీ అది సార్. అందుకే నేను ఏమంటున్నా సార్, మీరు ఏమనుకోకండి సార్. నీకు విన్నపం ఒకటే సార్, చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ సార్, అరే తురే అని మాత్రం మాట్లాడకండి సార్. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటారు సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్.